వెల్కమ్ టు షూట్ అండ్ షో. ఈ రోజు చూసుకున్నట్టయితే హ్యాపీ జర్నీ టీం అయితే మదనపల్లికి రావడం జరిగింది. ఇప్పుడే మన దగ్గరలో ఉన్నటువంటి బోయకొండ గంగమ్మ గారిని అయితే దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడైతే టీం మన దగ్గర ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు. హ్యాపీ జర్నీ సినిమా గురించి అడుగుదాం రండి ఆయన్ని. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ ఎలా ఉంది సార్? హ్యాపీ జర్నీ ప్రమోషన్స్ తిరుగుతున్నట్టున్నారు. బాగా అంటే మొత్తము అంతా తిరుగుతూ ఉన్నాము. స్పెషల్ గా మదనపల్లి హీరో తీసుకోవడం జరిగింది. సో చిత్తూరు డిస్ట్రిక్ట్, పాత చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే నాకు చాలా ప్రేమ. ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే నాకు చాలా ప్రేమ. ఈ మనుషులు చాలా బంగారం. ఓకే సార్. చాలా ఏం మాట్లాడినా చాలా ప్రేమ చూపిస్తారు. అవును సార్. సో నాకు ఎంత ఇది ఉన్నా కూడా మదనపల్లి నుంచి నాకు హరిని తీసుకోవడం జరిగింది హీరోగా. అవును సార్. సో మీ మదనపల్లి నుంచి హీరో వస్తున్నారు. ఇప్పుడు మేము బోయకొండ ఆ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వచ్చాము. ఆ అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ మదనపల్లి అంతా మీ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ఆశీస్సులు మాకు కావాలి. ప్రత్యేకించి ఈ మదనపల్లి నుంచి మాకు మీ ఆశీస్సులు అందరూ మాకు కావాలి అని కోరుతున్నాను. ఓకే సార్. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హ్యాపీ జర్నీ సినిమా అయితే గన సినిమా తేవడం ఒక విషయం అయితే గన సినిమాని థియేటర్ తీసుకోవాలని పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అది ఎలా సార్ మీకు సక్సెస్ గా ఉంది? జర్నీ ఎలా ఉంది? అయితే ఇంతకుముందు నేను సావిత్రి వైపు సత్యమూర్తి సినిమా చేశాను. అది బాగా హాల్లో కానీ అక్కడ కానీ థియేటర్స్ కానీ బాగా వెళ్ళింది. సో ఇదేంటంటే సెకండ్ సినిమా అవ్వడము, ఆ ఫస్ట్ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఈ సెకండ్ సినిమా అవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే రిలయన్స్ కంపెనీ మొత్తం కొనేసింది, డిజిటల్ రైట్స్ మొత్తం తీసేసుకున్నారు. ఓకే సార్. ఇప్పుడు మనకు థియేటర్ ఒకటే ఉంది. థియేటర్ నుంచి మనకు డిస్ట్రిబ్యూటర్లు కూడా అన్ని ఏరియాల వైజ్ వస్తూ ఉన్నారు. సో మోస్ట్లీ అది కూడా ఈజీ అవుతుంది, పెద్దగా టఫ్ ఏం అనిపించట్లేదు. సరే, ఇంకా మూవీ విషయానికి వస్తే ఓవరాల్ అయితే ఆల్కహాల్ పర్సెంటేజ్ 40% ఉంటుంది. ఆ మూవీలో కంటెంట్ ఎంత సార్? ఇది ఆర్మీ కమ్ అడల్టరీ రెండు చూపించారు. 100% ఎక్కడ ఏమి తగ్గదు, ఇంబ్యాలెన్స్ ఉండదు, బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఓడక ఎంత కిక్ ఇస్తుందో సినిమా కూడా అంత కిక్ ఇస్తుంది. 100% ఆల్కహాలే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన దగ్గర హరి గారు అయితే ఉన్నారు, మన మదనపల్లి హీరో. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది జర్నీ? నాకు చాలా హ్యాపీగా ఉంది. మదనపల్లి నుంచి నేను ఫస్ట్ హీరోగా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో అందుకే మన సార్ గారిని మన మదనపల్లికి వచ్చారు. ప్రమోషన్స్ త్రూ మన బోయకొండ గంగమ్మకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వచ్చి అభిషేకం చేయించి ఇప్పుడే వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ నన్ను ఆదరిస్తారని చాలా హోప్తో ఉన్నాను. మనం చిత్తూరు జిల్లా మన మదనపల్లి రాయలసీమ నుంచి ఫస్ట్ ఒక హీరోగా రాబోతున్నాను. మన మదనపల్లి నుండి చాలా మంది వచ్చారు, బట్ నా జర్నీ ఈ సినిమాతో స్టార్ట్ అవబోతుంది. హ్యాపీ జర్నీ 2025 అనేది దాంతో నా జర్నీ ఇంకా చాలా హ్యాపీగా ఉండాలంటే మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇలాంటి సినిమా ఎన్నో మీ ముందుకు తీసుకొస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మెయిన్ ప్రొడ్యూసర్ గారు మన మదనపల్లి వాసే, గంగాధర్ పెద్దకొండ, ఆయన చౌడపల్లి దగ్గర. సో ఆయన కూడా చాలా ఎంతో ప్యాషన్తో మన మదనపల్లి నుంచి ఫస్ట్ ప్రొడ్యూసర్గా వచ్చి ముందుకు వచ్చాడు. అలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే మీరు అనుకున్న నిజం కాదు, ప్రతి దాంట్లో కూడా ఒక కొత్తదనం వెతుకుతూ వెళ్ళాలి. మనం ఒక్కొక్క జోనల్లో కూడా ఉంటుంది, జాబ్ చేస్తే కూడా ఉంటుంది. మన మదనపల్లి జిల్లా ప్రొడ్యూస్ ఇంకా చాలా మంది రావాలని నేనైతే ఆశిస్తున్నాను. నాలాంటి కొత్త వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. సార్ నమస్తే, చెప్పండి సార్. ప్రమోషన్స్ చాలా బాగుంది సార్. మీరు అవుట్పుట్ అనుకున్నట్టు వచ్చిందా హ్యాపీ జర్నీ సినిమా? హ్యాపీగా ఉంది. హ్యాపీ జర్నీ హ్యాపీగా అయిపోతా ఉంది. ఇంత దూరం వచ్చాం. మదనపల్లి ఎంత చల్లగానో మదనపల్లి వాసులు అంతే చల్లగా ఉంటుంది. అలాగే ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తా ఉన్నాము. ఇంకా ఇలాంటి సినిమాలు రాయలసీమ వాసి, మదనపల్లి వాసి, అన్నమయ్య జిల్లా ఇప్పుడు చిత్తూరు డివైడ్ అయిపోయింది కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తా ఉన్నాం. సార్ చూసుకున్న ట్రైలర్ కూడా మీరు తేజ గారి దగ్గర, డైరెక్టర్ గారి దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. మంచి ర్యాంప్ కూడా ఉన్నట్టుంది. తేజ గారు ఏం చెప్పారు సార్ మీకు? ముఖ్యంగా తేజ గారు మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు. ఇంకా ఇలాంటి సినిమాలు మంచి మంచి చేయాలి కొత్త వాళ్ళు. ఆయన ఎందుకంటే ఫస్ట్ నుంచి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తా వస్తుంటాడు. చిత్రం సినిమా నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, అన్ని కొత్త కాస్టింగే తీసుకుంటారు. కాబట్టి మేము కూడా అదే వేలో పోతా ఉన్నాము. సక్సెస్ చేస్తాము, సక్సెస్ కొడతామని ఆశతో ఉన్నాము. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మన మదనపల్లిలో పుట్టి పెరిగిన కోనే హరి ఫస్ట్ తన మూవీ హ్యాపీ జర్నీ. సో కిరణ్ అబ్బవరము లాంటి హీరో వచ్చి రాయచోటి నుండి ఎలా షైన్ అయ్యాడో సేమ్ అదే విధంగా మన హరి గారిని కొద్దిగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ముందు మనకి కళలకి మదనపల్లి ఎంతో రూపకల్పనలో మంచి ఫామ్లో ఉండింది. సేమ్ అలానే మనము ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి
లైక్ చేయండి. షూట్ అండ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మీకు హ్యాపీ జర్నీ అప్డేట్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. Please support everyone. Happy Journey 2025.